మార్నింగ్ అందరికీ నమస్కారం. నేను సునీత ఉపద్రష్ట. మీ అందరికీ తెలిసిన, మీరు రోజు వింటున్నటువంటి పాటలు పాడే ప్లేబ్యాక్ సింగర్‌ని. ఇవాళ జూబ్లీ హిల్స్‌లో అథీనా అన్న ఒక బ్యూటిఫుల్ వింటేజ్ చీరల స్టోర్ అనే కంటే ఇట్ ఈస్ లైక్ మోర్ దెన్ దాట్. ఇప్పుడు ఎక్కడికన్నా ఒక చీరలు కొనుక్కోవడానికి ఒక స్టోర్‌కి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎ బిజినెస్. వాళ్ళు అమ్ముతారు, మనం కొనుక్కుంటాము, దాంతో అయిపోతుంది అక్కడితో. కానీ ఇక్కడ కొన్ని ఫీలింగ్స్, కొన్ని మెమరీస్, దట్ వింటేజ్ ఎస్పెషలీ ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చి చీరలు కాసేపు చూసుకొని మధ్యాహ్నం భోజనం చేసి ఆ కింద ఉయ్యాల్లో పడుకొని ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ చేసి సాయంత్రం వెళ్ళామన్న ఫీలింగ్ క్రియేట్ చేసేటటువంటి ఒక అంబియన్స్ అండ్ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన ఓనర్ ఆఫ్ అథీనా స్టోర్ అనిత గారికి ముందుగా కంగ్రాచులేషన్స్. బికాస్ ఐ రియలీ లైక్ ది అంబియన్స్ ఎప్పుడన్నా బాగుంటే అందులోనే టేస్ట్ తెలుస్తుంది, దట్ వాట్ కైండ్ ఆఫ్ సారీస్ వీఆర్ గోయింగ్ టు సీ అని. కాబట్టి ఇక్కడ ప్రతి పీస్ ఇస్ యూనిక్ పీస్ లాగా అనిపించింది, నేను కట్టుకున్న చీరతో సహా. ఇది కంచిపట్టు అయినా కూడా దీనికి ఒక గద్వాల్ లుక్ తీసుకొచ్చి అండ్ అలాగే బాందినీకి బనారస్ మిక్స్ చేసి ఇటువంటి వెరైటీ అండ్ యూనిక్ టేస్ట్ ఉన్న నాలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ షాపింగ్ ప్లేస్ ఏది అంటే అథీనా నేను చెప్తాను ఇవాళ. బికాజ్ ఐ జస్ట్ కేమ్ హియర్ అండ్ ఇప్పుడే స్టోర్ ఓపెనింగ్ కూడా అయింది. చాలా సంతోషంగా ఉంది ఒక యూనిక్ స్టోర్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు. ఎందుకంటే చీరలు నేను ఇప్పటివరకు ఎప్పుడూ కూడా జనరలీ ఏమంటారు కర్టసీ తీసుకోవటం, అలా వేసుకోవటం, ఇచ్చేయటం, ఇటువంటివి ఐ నెవర్ డూ. నాది చాలా పర్టికులర్గా ఉంటాను నా చీరల విషయంలో, అది ప్రపంచం అంతా తెలుసు. చాలా కార్యక్రమాలకి నా పాటలు వినడం కంటే నేను ఏం చీర కట్టుకున్నానో చూడడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. సో చీరలకి నాకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. ఈ స్టోర్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు అనిత గారికి, తన డైనమిక్ డాటర్స్ ఇద్దరికి, అఫ్కోర్స్ అనిత గారి భర్త గారికి అండ్ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ స్టోర్ ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఆవిడ, ఇంత గ్రాండ్ ఓపెనింగ్ చేద్దాము అని చెప్పి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ వి ఆల్ సపోర్ట్, ఐ సపోర్ట్ విమెన్ ఎవరైతే ధైర్యంగా నిలబడి ప్రపంచంలో తనకంటే ఒక స్థానం సంపాదించుకోవాలి తన టాలెంట్ ద్వారా అని అనుకుంటూ ఉంటారో. ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. కాబట్టి నేను ఎప్పటికీ సపోర్ట్ చేస్తాను. అండ్ అనిత గారు ఇలాంటి స్టోర్స్ మరెన్నో ఇంకా ప్రారంభించి డిఫరెంట్ ప్లేసెస్లోనూ డిఫరెంట్ కంట్రీస్లోనూ కూడా మీరు అలా ఎస్టాబ్లిష్ అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరూ కూడా చూశారు కాబట్టి ఈ పర్టికులర్ స్టోర్ని మీరు కూడా ప్రోత్సహిస్తారని, ఎంకరేజ్ చేస్తారని, చాలామంది చీరల ప్రేమికుల వరకు ఈ విషయాన్ని చేరవేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దట్, సో ఇది స్టోర్ అనగానే అంటే దీనికి సంబంధించి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ తెలుస్తుంది. కానీ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ పొందినటువంటి వన్ ఆఫ్ దోస్ యూనిక్ బ్రాండ్స్లో ఇది కూడా ఒకటి అని చెప్తే నాకు సంతోషంగా ఉంది. మేము అథీనా స్టోర్ ఓపెన్ చేసి మేడం ఇన్వైట్ చేసినందుకు, మేడం వచ్చినందుకు మ్యామ్ మీకు థ్యాంక్స్. మమ్మీలు అన్ని శారీస్ కడతా ఉంటే అవన్నీ చూసి నాకు కూడా శారీ అంటే ఒక ఫిక్షన్ అనేది వచ్చింది. సో కాంబినేషన్ అది డిఫరెంట్గా చేస్తేనే మన దగ్గరికి ప్రిఫర్ చేస్తారు. సో ఆ రకంగా వీవర్తో ప్యూరిటీ ఇవ్వాలి కస్టమర్స్కి అన్న ఇదితో నేను ఈ స్టోర్ ఓపెన్ చేశాను. So it was not this established matter. So it was our own brother's wedding and we were looking for Kanchipattu sarees and then she knows the quality and all. So మేము అన్ని స్టోర్స్ తిరిగాం కానీ ఆ క్వాలిటీ మన చిన్నప్పుడు ఎప్పుడు క్వాలిటీ ఉంటుంది చూడండి, ఇంత పెద్దదాన్ని అంటే అమ్మమ్మ వాళ్ళు కట్టుకున్న శారీస్ ఉంటాయి కదా, ఆ క్వాలిటీ అనేది మనకి దొరకలేదు. అది ఫేక్ క్వాలిటీ కంటే నుంచి నాకు తెలిసి దట్ యాంటిక్ ఫినిష్, వింటేజ్ ఫినిష్. సో ఎన్ని స్టోర్స్ ఎక్కినా కూడా సిల్క్ మిక్స్ ఉంటుంది అందులో. సో ఇట్స్ నాట్ లైక్ అ ప్యూర్ కంచిపట్టు అనమాట. సో దట్స్ వెన్ షీ గాట్ మోర్ మోటివేషన్ కి అందరికి కంచిపట్టు శారీ ఇస్తున్నారు.
and it's like a mix of the sarees, like authenticity గురించి authenticity. So this is like one of the main reasons that she started this store, to give that authenticity to the customers. Because each saree over here is woven with honesty, and there's absolutely no pure like mix of any other chemicals in the sarees. ఇప్పుడు మీరు కట్టుకున్న సారీ కూడా ఇంత సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఉందంటే ఇట్స్ ప్యూర్ సారీ. Now if it's a mixed saree, it will be uncomfortable for people, and you can see it actually. Wow. Yeah.